వీళ్ళకి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో ఈ సేవలు ఆ గ్రామంలో, ఆ వార్డుల్లో, ఆయా సచివాలయాలతో అనుసంధానమై అందిస్తారు. ఫీజు రీయింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, రేషన్, పెన్షన్ మొదలగు వాటికి సంబంధించిన సమస్యలు ఏదైనా కూడా 72 గంటల్లోనే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరిస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ను కూడా విడుదల చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తాం. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని జిల్లాలోని పరిశ్రమలకు అనుకూలంగా వారికి ఏ రకమైన స్కిల్స్ కావాలి అన్న విషయాల మీద వారిని కూడా భాగస్వాములుగా చేస్తూ ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. ఉచితంగా మన పిల్లలకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో కార్ల దగ్గర నుంచి బస్సులు అద్దెకు తీసుకోవడం మొదలు ఇంకా ఇటువంటి ఇతరాత్ర ఆదాయాన్నిచ్చే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అన్ని నిరుద్యోగ యువతకి ఇచ్చేట్టుగా చట్టాన్ని తెస్తాం. అంతేకాదు వారికి తోడుగా ఉండేందుకు వారు కార్లు కానీ, బస్సులు కానీ, ఇంకా ఇతరాత్ర వాహనాలు కానీ, ఇతరాత్ర పరికరాలు కానీ కొనేందుకు సబ్సిడీ కూడా ఇస్తాం. ఇంతేకాదు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు 50% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ కూడా కేటాయిస్తాం. వైఎస్ఆర్ ఆసరా ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకున్న పొదుపు సంఘాల రుణాలు మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా వారి చేతికి అందిస్తాం. అంతేకాదు మళ్ళీ 0 వడ్డీకే రుణాల విప్లవం మళ్ళీ తీసుకొస్తాం. ఆ వడ్డీ డబ్బు ప్రభుత్వమే మేమే బ్యాంకులకు అక్క చెల్లెమ్మల తరపున కడతాం. మద్యపాన నిషేధం, కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తూ ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం. ఇక ఇటువైపుకి వచ్చాను. ఇటువైపుకి వచ్చిన దాంట్లో కౌలు రైతులు ఆల్రెడీ మీ అందరికీ గురించి చెప్పా కాబట్టి ఇక ముందుకు పోతాను. ఎన్ని పేపర్లు మీకు ఇస్తా, ఎవరు ఇదేగా ట్రాన్స్పరెంట్గా వెబ్సైట్లో పెడతాం, అందరికీ ఇస్తాం. ఇంకా మీరు కూడా మీ పేపర్లలో, టీవీ ఛానల్లో ఇంకా ఎక్కువ చూపిస్తే ఇంకా ఎక్కువ సంతోషపడతాం, అన్నీ చేస్తాం. నెక్స్ట్ కౌలు రైతులు ఇంతకుముందే చెప్పాయి కాబట్టి నెక్స్ట్ ఐటెం పోతామన్నా. అగ్రిగోల్డ్ బాధితులు చెప్పిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు 1,150 కోట్లు కేటాయిస్తాం. తద్వారా గవర్నమెంట్ లెక్కల ప్రకారం 13 లక్షల మంది బాధితులకు మేలు వెంటనే చేస్తాం. మిగిలిన వారికి త్వరితగతిన పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తాం. పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఒక్కొక్క ఇల్లు 300 అడుగులట. అడుక్కు 2,000తో పేదవారికి అమ్మారు. ఇందులో 3 లక్షల రూపాయలు పేదవాడి పేరుతో అప్పుగా రాసుకుని ఆ అప్పు భారం 20 ఏళ్ల పాటు నెలల 3,000 రూపాయలు తిరిగి కట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి ఉంది. ఆ అప్పు భారం ఆ పేదవాడి మీద పడకుండా రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. యాదవులు తిరుమలలో శ్రీవారి గర్భగుడి తలుపులు సన్నిధి గొల్లలు తెరిచే సాంప్రదాయాన్ని పునరుద్ధరిస్తాం. గొర్రెల కాపురులకు చనిపోయిన ప్రతి గొర్రెకు 6,000 రూపాయలు బీమా అందిస్తాం. ఆటో టాక్సీ, సొంత టాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్స్ అయితేనేమి, ఫిట్నెస్ అయితేనేమి, రిపేర్ అయితేనేమి తదితర అవసరాల కోసం ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితుల్లో వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తాం. జీవన బీమా 18 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ఏ పౌరుడైనా కూడా సహజంగా కూడా మరణించిన
వారి కుటుంబానికి వైఎస్ఆర్ జీవన బీమా పథకం కింద ₹1,00,000 అందిస్తాం. న్యాచురల్ డెత్ కూడా. ఎస్సీ ఎస్టీ సంక్షేమం. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. మాదిగలకు, మాలలకు మరియు రెల్లి తదితర కులాలకు అందరికీ కలిసి ఇంకొకటి. ఎస్సీ మరియు ఎస్టీ సప్లాన్ను పారదర్శకంగా అమలు చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ కార్యక్రమంతో పాటు ఉచితంగా బోర్లు కూడా వేయిస్తాం. ఎస్సీ ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా ₹1,00,000 ఇస్తాం. ఎస్సీ ఎస్టీ కాలనీలలో మరియు గిరిజన తాండాలలో ప్రతి ఇంటికి 2,000 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాం. లేకపోతే సంవత్సరానికి ₹6,000 నేరుగా వాళ్ళ చేతికే ఇస్తాం. గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తాం. 500 మంది జనాభా ఉన్న ప్రతి తాండాను, గూడెంను పంచాయతీగా మారుస్తాం. ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తాం. పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం గిరిజనులకు వైఎస్ఆర్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ప్రమాదవశాత్తు ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు ఇస్తాం. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అత్తగారి సొత్తు అన్నట్టుగా సేకరించి పట్టా భూములకు ఇస్తున్న విలువ కంటే తక్కువ పరిహారం ఇవ్వడాన్ని పూర్తిగా అరికడతాం. అలా ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అటువంటి భూములకు పట్టా భూములకు ఇచ్చే పరిహారం కంటే 10% ఎక్కువ పరిహారం ఇచ్చేట్టుగా చట్ట సవరణ కూడా తీసుకువస్తాం. విద్య, నైపుణ్య శిక్షణ. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళు ముఖ చిత్రాలను అంటే ఫోటోలను మీ ముందు ఉంచుతాం. ఇప్పుడున్న అన్ని గవర్నమెంట్ స్కూళ్ళ ఫోటోలను మీకు చూపిస్తాం. చూపించిన తర్వాత 2 ఏళ్లలో వాటి దశ దిశ మార్చి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ ఫోటో ఆ స్కూళ్ళ ఫోటోలు, ఆ ముఖ చిత్రాలు మళ్ళీ మేము ముందర ఉంచుతాం. స్కూళ్ళల్లో చదువుల ప్రమాణాలు మార్చేస్తాం. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం. మాతృభాషకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా ప్రతి విద్యార్థిని చదివేట్టుగా నిబంధన చేస్తాం. పుస్తకాలు, యూనిఫాములు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచుతాం. అవసరమైన మేరకు టీచర్ల ఉద్యోగాల భర్తీ పూర్తి స్థాయిలో చేస్తాం. ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం నేర్పబడే కోర్సులను ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం. తదు అనుగుణంగా సాంకేతిక కళాశాలలకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఉన్న కోర్సులను అప్గ్రేడ్ చేసి నైపుణ్య ప్రమాణాలను పెంచుతాం. ప్రైవేట్ స్కూళ్ళు, కళాశాలల ఫీజుల తగ్గింపు, ప్రమాణాల పెంపు, ప్రైవేట్ టీచర్ల స్థితిగతుల మెరుగుపరిచేందుకు ఒక రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఆ కమిషన్ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేసే వీలు కల్పిస్తూ తద్వారా మెరుగైన పరిస్థితులు తీసుకువస్తాం. ఇక జర్నలిస్టులకు ఆయా ప్రాంతాలలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం. ఇక లాస్ట్ ఈ పార్ట్ బీసీ సంక్షేమం. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాలలో 50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఈ 5 సంవత్సరాలలో కనీసం 20,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. మనం బీసీల అభ్యున్నతికి సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో 75,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తాం. రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ పదవుల్లో దేవాలయాల్లో ఉన్న ట్రస్ట్ బోర్డుల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు తదితర
అన్నింట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తాం. అంతేకాదు వారి ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ కాంట్రాక్ట్ వర్క్స్లో కూడా 50% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకువస్తాం. బీసీల్లోని ఉపకులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ చేయూత పథకానికి ఎంత అవసరమైతే అంత నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.